తెలుగు సినీ ఇండస్ట్రీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్యలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అని అందులో పేర్కొన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏడాది కావస్తున్న తెలుగు సినిమాల సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్యలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అని అందులో పేర్కొన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానాడి తెలుసుకుందాం. సత్య, డిప్యూటీ సీఎం కార్యాలయం తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ కూడా ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఆయన సినిమా ఏదైతే హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా విడుదల కాకముందే థియేటర్లన్నింటినీ కూడా షట్డౌన్ చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి డిప్యూటీ సీఎం కార్యాలయం చాలా ఘాటుగా స్పందించింది. అదేవిధంగా జనసేన తరఫున కూడా ఈ మీడియా ప్రకటన విడుదల చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సంఘాల తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు కలిశారని ఆ లెక్కలు వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగాన్ని అగ్రనటులను ఎలా చేత్కరించిందో ఎందుకు మర్చిపోయారు అని కూడా ఆ నోట్లో చెప్పడం జరిగింది. ఇకపై ప్రభుత్వంతో ఎవరితో వ్యక్తిగత చర్చలు సినిమా సంఘాల ప్రతినిధులు రావాలని కూడా చాలా ఘాటుగా అందులో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగాన్ని అభివృద్ధిని చూస్తుందని కూడా స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అందులో ఉన్నటువంటి వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూడాలని కూడా భావిస్తూ ఉంటే ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ కూడా ఈ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ కనీస మర్యాద కృతజ్ఞత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఆయా సంఘాలకు లేవు అని చెప్పి కూడా దాంట్లో చాలా ఘాటుగా ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి కూడా ముఖ్యమంత్రిని తెలుగు సినిమా సంఘాలు కనీసంగా మర్యాదపూర్వకంగా అయినా కలవకపోవడం, అదేవిధంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం వచ్చి మినహాయింపులు కావాలని కోరి మినహాయింపులు పొంది వెళ్ళిపోవడం, ఈ విషయాలన్నింటినీ కూడా దాంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినప్పటికీ కూడా ఎవరికారు వేరుగా రావడం, అదేవిధంగా గత ప్రభుత్వ చేత్కారాలు తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి నటులు అదేవిధంగా సాంకేతిక నిపుణులను ప్రభుత్వం తిరస్కరించుకుని ఇక్కడితో పాలు చేసినప్పటికీ కూడా పాలు చేసిందో, అదేవిధంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్టున్నాయి అనే విషయాన్ని కూడా ఆయన ఈ నోట్లో ఏదైతే ప్రకటన విడుదల చేశారో ప్రకటనలో పేర్కొన్నారు. కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందించే చిత్రాలను అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడం, సృజనాత్మకతతో ముడిపడే వ్యాపారాన్ని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూడడం అనేది ఆంధ్ర కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంగా ఉంది. ఇకపై ఎవరిని వ్యక్తిగతంగా చూసేది లేదు, అంతా ఇండస్ట్రీ పరంగా కలిసి వస్తే మాత్రం మాట్లాడడం జరుగుతుందని కూడా క్లియర్ కట్ గా దాంట్లో చెప్పడం జరిగింది. వ్యక్తులు చూసి పనులు చేసేది లేదు. ఇక కక్ష సాధింపులకు తమకు నచ్చిన వారికి సినిమాలు విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్లను నియమించి గత ప్రభుత్వం ఎలా ఇబ్బందులు గురి చేసిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని కూడా దాంట్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు, ఇండస్ట్రీ అభివృద్ధికి అయితే మాత్రం కృషి చేసిన ఒక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడిన వారు ఇబ్బంది పడకూడదు అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని కూడా వారు చెప్పడం జరిగింది. అదే తెలుగు సినిమా రంగంలో తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇవ్వడం, టికెట్ ధర పెంచుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా మాట్లాడమని తాను పదే పదే సూచించినప్పటికీ అటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, డి సురేష్ కావచ్చు, వై సుప్రియ, చంద్రబాబు, అశ్విని దత్, నవీన్, ఎన్నేని తదితర నిర్మాతలు కలిసి వచ్చి అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చని కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది ఆ ప్రకటనలో.
అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి టికెట్ ధరలు పెంచాలంటూ సినిమాటోగ్రఫీ శాఖ అర్జీ ఇస్తున్నారు తప్పించి పరిశ్రమ అభివృద్ధికి మాత్రం వాళ్ళు ఎవరు కృషి చేయట్లేదని కూడా దాంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అదేవిధంగా తెలుగు సినిమాకు చెందినటువంటి కొంత రిటర్న్లు కూడా తగిన విధంగా తాను భావిస్తున్నట్లుగా కూడా సినిమా రంగానికి చెందిన కొందరు తనకు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. వాటిని నేను తగిన విధంగానే స్వీకరిస్తాను కూడా పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతానని చెప్పడం జరిగింది. దీంతో ఈ చాలా ఘాటుగానే ఈ లేఖ మొత్తం రాశారని మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రితో దీనిపైన కూడా చర్చించాను. అనంతరమే కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ దాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఎగ్జిబిటర్లు పంపిణీదారులు గ్రూపుగా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో మెన్షన్ చేయడం జరిగింది. థియేటర్లకు సంబంధించి యజమానులు నడపడం లేదని, లీజుదారుల చేతిలో అత్యధికంగా ఉన్నాయనే విషయాన్ని కూడా దీనిలో ప్రత్యేకంగా ఏదైతే ఆ నలుగురు అని నిన్న మంత్రి సందుల దుర్గేష్ ఏదైతే ప్రకటించారో వారిని ఉద్దేశించి వ్యాఖ్య చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు స్థానిక సంస్థలు ద్వారా పర్యవేక్షిస్తామని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమాల్లో తినుబండరాలు పానీయాల ధరలు అత్యధికంగా ఉండడం, మంచినీటి సదుపాయాలు కూడా సమగ్రంగా లేకపోవడం లాంటి అంశాలను కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకుంటుందని కూడా పేర్కొనడం జరిగింది. కూలికల కొలతల అధికారులు పోలీస్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ముందుంటామని కూడా చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా పౌర సరఫరాల నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో పాటు హోంశాఖ, వాణిజ్య శాఖ, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలోనే చర్చిస్తామని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. సినిమా రంగంలో స్టూడియోల నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాలతో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెద్దగా పెరిగి పరిశ్రమ వృద్ధి చెందుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ దిశగానే పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంది. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పి ఒక రకంగా చాలా ఘాటైనటువంటి ఒక పత్రికా ప్రకటన అయితే అటు పార్టీ తరఫున ఈ విధంగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. థ్యాంక్ యూ సత్య. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, తెలుగు సినీ ఇండస్ట్రీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి? ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఇందులో ప్రధానంగా ఎగ్జిబిటర్లు అంటే ఇప్పటికే సినిమా థియేటర్లో ప్రదర్శించే సంబంధించి పర్సంటేజ్ లెక్కన వాళ్ళకి నిర్మాత నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి. ఏది మల్టీప్లెక్స్ల వరకు, సింగిల్ థియేటర్ వరకు మాత్రం మొదటి వారం రోజులు రెంటల్ సిస్టమ్, తర్వాత పర్సంటేజ్ లెక్కన ఇస్తుంటారు. ఆ సింగిల్ థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటిని రెంటల్ సిస్టమ్ పూర్తిగా రెంటల్ సిస్టమ్ అమలు చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి వారం రోజుల పాటు అద్దె బాధ్యతను పూర్తిగా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వివాదంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించి పేరు రావడంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిన్న కందుల దుర్గేష్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఆయన్ని పక్కదారి పట్టించారు. కొంతమంది సమాచారం తప్పుగా ఇచ్చారని కూడా నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అయితే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక సినీ పరిశ్రమ ఒక విధంగా సవాల్ చేసే విధంగాను, అదే వారి లోపాలు ఎత్తి చూపే విధంగా వచ్చిన ప్రకటన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పెద్దల నుంచి వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం కానీ, సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించడం కానీ, ఒక ప్రభుత్వంతో మంత్రాలు చేయడం కానీ చేయకపోవడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కలవడం కాదు, అందరూ కూడా ఐక్యంగా వచ్చి కలిస్తేనే ప్రభుత్వంతో చర్చలు చేయాల్సి ఉంటుంది, లేదంటే మాత్రం వ్యక్తిగతంగా కలిసే ప్రస్తావన లేదని కూడా ఒక విధంగా తేల్చి చెప్పిన పరిస్థితి. ఇక థియేటర్లో అసలు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని మల్టీప్లెక్స్ ఉన్నాయి అంశాలపై కూడా పరిశీలించి నివేదిక కూడా తీసుకుని తరచుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. థ్యాంక్ యూ ప్రసాద్.